వచ్చి ఆరాధన పాల్గొనవలసింది. మొదటి ఆరాధన కార్యక్రమాల సమయంలో ప్రార్థన చేస్తూ కార్యక్రమం ప్రారంభించుకున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడు ఈ పరిశుద్ధమైన వందనాలు స్తోత్రాలు చేసుకుంటున్నాం. పర్వతంపై సంఘటనలు నాలుగు స్థుతిస్తుండగా జ్ఞాపస్తుండగా మహిమపస్తుండగా ఆరాధిస్తుండగా సహాయం చేసి చేయించడం దీవించింది. వచ్చిన ఆదివారం వరకు ఆదివారం వరకు మీ పాపగా మీ భద్రతను అందరికీ చేయించిన తల్లి మమ్మల్ని సజీవులకు వచ్చిన దాన్ని స్తోత్రాలు మీకు వాళ్ళు సూచిస్తున్నాను. మా తల్లి మా కొరకే కలుసు ఆయన నా తల్లి నా ప్రాణానికి మరణంలో జయించి తిరిగి వచ్చిన ఈ పునరుద్ధార ఆత్మకు సత్యములకు ఆరాధించుకుంటారు. సంఘంగా సంఘం కొంచెం వర్తమానంలో ఆత్మీయ పరపరచుకుంటున్నారో నేను చూపించగలుగుతున్నాం. మీకు వారిని చూసుకుంటా మరణ సమాధి పునరుద్ధారం జ్ఞాపకం చూసుకుంటున్నారు. చెప్తున్నా ఆదిమూలకు క్రమంలో మర్యాదలు కలిసి సాకారశక్తిని భరించుకుని చేరువచ్చినటువంటి దీవించి ఈ దేవతకి కూడా జరిగే ఆరాధనన్నింటిలో కూడా మాకు మంచి వాతావరణం మాకు అనుకూలేసి మరి మేమందరూ కూడా మాకు స్థుతించగలిగే భాగ్యాన్ని మాకు అనుభవించుకుని మాకు గౌరవం లేకపోతే ప్రార్థించుకున్నాం. మా పరమాత్మను కలిసి మొదలుపెట్టుకున్నాను. మొట్టమొదటిగా ఆరాధనలో గీతం ఈ కార్యక్రమంలో ప్రారంభించుకున్నాం. నడుపుచ్చిన వ్యక్తి దూరం వ్యక్తి Say
ఆదరించు దేవుడు ఆశీర్వాదం. అన్ని కాలంబులలో ఆదరించు దేవుడు ఆశ్రయము నాకాయని అందరూ నా కోటలు. అన్ని కాలంబులలో ఆదరించు దేవుడు ఆశ్రయము నాకాయని అందరూ నా కోటలు. అన్ని నా జీవిత కాలమంతా గానమాలపించెదను. నా జీవిత కాలమంతా గానమాలపించెదను. అన్ని కాలంబులలో ఆదరించు దేవుడు ఆశ్రయము నాకాయని అండయు నా కోటలు. అన్ని కాలంబులలో నాకు మంచి కాపరి ఎన్నడూ నేను భయపడను. ఆ ప్రభువే నా సహాయము, ఆయన కృపయే చాలును. యేసే నాకు మంచి కాపరి ఎన్నడూ నేను భయపడను. ఆ ప్రభువే నా సహాయము, ఆయన కృపయే చాలును. ఆత్మీయ పాటలు ఆనంద గీతికలు ఆత్మీయ పాటలు ఆనంద గీతికలు నా జీవిత కాలమంతా గానమాలపించెదను. నా జీవిత కాలమంతా గానమాలపించెదను. అన్ని కాలంబులలో ఆదరించు ఆశ్రయము నాకాయని అండయు నా కోటలు. అన్ని కాలంబులలో అన్యులమైన మమ్ములను ధన్యులుగా చేసితివి. పాపం శాపం నరకపు వేదు మా నుండి తొలగించితివి. అన్యులమైన మమ్ములను ధన్యులుగా చేసితివి. పాపం శాపం నరకపు వేదు మా నుండి తొలగించితివి. ఆత్మీయ పాటలు ఆనంద గీతి ఆనంద గీతికలు నా జీవిత కాలమంతా గానమాలపించెదను. నా జీవిత కాలమంతా గానమాలపించెదను. అన్ని కాలంబులలో ఆదరించు దేవుడు ఆశ్రయము నాకాయని అండయు నా కోటలు. అన్ని కాలంబులలో శోధనలలో సహనము నేర్పి నా యేసు నాథుడు. సత్యం జీవం మార్గం నేను పరులకు దారి చూపెను. శోధనలలో సహనము నేర్పి నా యేసు నాథుడు. సత్యం జీవం మార్గం నేను పరులకు దారి ఆత్మీయ పాటలు ఆనంద గీతికలు ఆత్మీయ పాటలు ఆనంద గీతికలు నా జీవిత కాలమంతా గానమాలపించెదను. నా జీవిత కాలమంతా గానమాలపించెదను. అన్ని కాలంబులలో ఆదరించు దేవుడు ఆశ్రయము నాకాయని అండయు నా కోటలు. అన్ని కాలంబులలో
ముందుకు సాధించిపోదాము. రక్షణ కొరకు మాత్రం ఐక్యత పడుతున్నాం. దయచేసి ఇక ఎవరు కూడా రావద్దండి. మిగిలిన వారు 2వ వారం రండి. చివరికి సాధించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధి చేరుదము. సత్ప్రభు నామము కీర్తనలో సంతోషగానము చేయుదము. రండి సారించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుడు. ఘనమహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలో భూధర శిఖరము రాయనవే. రండి సారించి సముద్రము సృష్టించినాయనవే. సాక్షుని హస్తమి భూమి చేసి ఆయన దైవము పాలితురా. ఆయన మేపిడి గోరెలను. మన ప్రభువే ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన సన్నిధి మోకెదము. ఆయన మాటలు కైకొనినా నయ్యమి మనకెంతో మేలగును. రండి సారించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకులు తగు స్తుతి మహిమలు కాగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ నైనట్లు యుగముల యుగములవే. రండి సాధించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. సగటు నిమిషాలు సగవన్ మౌనం నుండి తరలించి మీ హృదయాల్లో దేవతకు ప్రార్థన చేసుకుంటాం. మీ కొరకు మీ కుటుంబాల కొరకు ఇచ్చిన వారి మనం కాచిన జ్ఞాపకం చేసుకోవచ్చు. కొద్ది నిమిషాలు సగవత మౌనం నుండి తరలించి మీ హృదయాల్లో దేవతకు మమ్మల్ని ఆశ్రయం మా ప్రియపరలోకండి పరిశుద్ధమైన దేవ, ఈ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతుల నామములకు వేలకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చేసుకుంటున్నాం. మహోన్నతుడ ఈ ఉదయ కావాల్సిన వరకు మీ బిడ్డలుగా మీ పిల్లలుగా ఇదిగో నా తండ్రి సగముగా కూడి మిమ్మల్ని ఆత్మతోడు సత్యములను ఆరాధించాలి. నా తండ్రి మీరు మాకు కనిపిస్తున్నారు. ఈ మంచి సమయాల్లో దేవ మీకు స్తోత్రాలు. తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని బలపరచడానికి మరియు ప్రచారం తండ్రి మీరు మాకు ఇచ్చిన వాక్యాలను మీకు కొందరు వారి పాల్గొన్న భావాన్ని మా హృదయం ఉంచుకుని వారి ప్రకారంగా మా ఆత్మీయతను సరిచూసుకున్నట్టుగా సహాయం చేసి పెట్టుకుంటున్నాం. నేను సంఘం వల్ల కూడా ప్రార్థిస్తుండగా సంఘ ప్రార్థన మాత్రం అంగీకరించి పెట్టుకుంటున్నాం. కానీ మీ కుమారుడు చూసుకోగలరా మీరు మా పని నుంచి గొప్ప రక్షణ భాగ్యం బట్టి మీ బిడ్డలుగా మీ పిల్లలుగా ఉండే గొప్ప యోగ్యత పడలేమో మీ నామని స్తోత్రాలు తెలుసుకోవచ్చు. వచ్చి వర్తమానం మా ముందుగాను అనుభూతులుగా పనిచోట్టుగా సహాయం తెచ్చమని విరమగించడంలో గ్రహించగలిగే మనసులో మాత్రం బిడ్డకందరూ కలిసి మీరే మనీ పొందుకొని వచ్చి మిమ్మల్ని దీవించడానికి బలపరచండి. మా ప్రభువులు లోకరక్షమైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శాస్త్రంలో తండ్రి దేవుని ఆత్మకులు సత్యమూర్తులు ఆరాధించడానికి ఇప్పుడు వచ్చిన సంఘటన మీకు అందరికీ ప్రభువు నామములో వందనాలు. కొంచెం ఎక్కువయ్యారు వందనాలకి తక్కువ అవ్వడానికి ప్రయత్నం చేయడం. ఇంకా 5 ఆరాధనలు ఉన్నాయి కదండి. ఇంకా 2 ఆరాధన, 3 ఆరాధన, 4 ఆరాధన, 5 ఆరాధన
సామాజికతో పాటించాలి. అయితే నేను మిమ్మల్ని వ్యతిరేకించలేదు, మీ యొక్క ఆసక్తిని బట్టి నేను సంతోషిస్తున్నాను. మంచిది. ఈరోజు మన దేవుడి వాక్యం మనం చూద్దాం. ఏం చెప్తామండి ఈరోజు మనం? తెలుసు కదా మీకు ఏంటండి ఈరోజు? 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయం. ఈరోజు ఈ 3 అధ్యాయాల నుండి దేవుడి వర్తమానాన్ని మరి మీతో పంచుకోబోతున్నాను. మొట్టమొదటిగా 4వ అధ్యాయం మొదటి వచ్చినట్టు కొన్ని సంగతులను దేవుడి యొక్క వాక్యం మీతో పంచుకోవచ్చున్నాను. సర్వసాధారణంగా మత్తయి సువార్త గురించి మనం అందరూ ఎరిగిన వాళ్ళం. మత్తయి సువార్తలో రాయబడిన సంగతులన్నీ కూడా చాలా సుపరిచితం. ఇంతవరకు మనం ఎన్నెన్నో విషయాలు మనం విన్నాం. గతించిన వారంలో కూడా మాత్రమే వినడం నుండి ప్రవక్తల గురించిన సంగతులు మనం ఎన్నో సంగతులు మనం విన్నాం. ఈ రోజు నుండి కొత్త నిబంధన గ్రంథం నుండి మత్తయి సువార్త మనము ప్రారంభిస్తున్నాం. నిన్నటి దినాన్ని కూడా ప్రారంభించాను. నిన్నటి లైవ్ కార్యక్రమాన్ని చూసిన వారికి తెలుస్తుంది. అంటే ప్రతిరోజు మనం ఇలాగ ఏ రోజు అధ్యాయంలో ఉన్న సంగతులు వివరించుకుంటున్నాం. ఆదివారపు ఆరాధనలో కూడా ఈ రోజు ఏ అధ్యాయం చదవాలి అధ్యాయంలో నుండి దేవుడి సందేశాన్ని నేను మీకు అందిస్తూ ఉన్నాను. అయితే ఈ మత్తయి సువార్త గురించి మనము ఆలోచిస్తే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి, యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర గురించి తెలియజేస్తున్న సంగతులు మనం ఎరిగిన వారు ఉన్నారు. అయితే మత్తయి సువార్తల గురించి మనం కొన్ని విషయాలు మనం ఆలోచించగలిగితే, మత్తయి అనే పేరుకు అర్థం ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనే ఒక మాట మనం చూస్తాం. దేవుని యొక్క బహుమానం అనే ఒక అర్థము మత్తయి గురించి రాయబడుతుంది. అఫ్కోర్స్ ఇప్పుడు మనం మత్తయి గురించి మనం పెట్టుకోలేదు, కానీ 4వ అధ్యాయంలో రాయబడిన సంగతి మనం వినబోతున్నాం. అయితే కొన్ని విషయాలు ఈ మత్తయి సువార్తలో మనం గమనించినప్పుడు అనేకమైన పాత్రమైన వచనాలు మనం చూడవచ్చు. పాత్రమైన వచనాలలో అనేకమైన పాత్రమైన వచనాలు రాయబడి కొన్ని విషయాలు అక్కడ కోట్ చేయడం జరుగుతుంది. సుమారుగా 130 పాత్రమైన వచనాలు మనకి ఈ యొక్క మత్తయి సువార్తలో మనకు కనబడతాయి. అన్నిటికంటే కూడా అలాగే మార్కు సువార్తలు, లూకా సువార్తలు, యోహాను సువార్తలు, అపోస్తలుల కార్యములు, ఇలాగా పత్రికలన్నింటిలో కంటే ఎక్కువగా మత్తయి సువార్తలోని పాత నిబంధన సంబంధమైన వచనాలతో కూడిన ఆధారాలతో మత్తయి ఈ సువార్త రాస్తూ యేసుక్రీస్తు యూదుల రాజు, జీసస్ ఇస్ ద కింగ్ ఆఫ్ ది జ్యూస్ అనేది ఒక ప్రత్యేకమైన మాటని యూదుల వారికి తెలియజేస్తున్న సందర్భాన్ని మనం గమనించవచ్చు. అయితే మనం గమనించినప్పుడు ఈ సమయంలో 4వ అధ్యాయంలో ఈ మొదటి వచనాన్ని మనం పరిశీలించినప్పుడు సంవత్సరాలుగా చాలా మంది ఎరిగినవారు. 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఆయన శోధించబడడానికి అరణ్యంలో వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు గమనించండి, మత్తయి తన సువార్తలో రాసిన విధానాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తే యూదుల రాజు అని ఎందుకు అక్కడ రాయడానికి ముందుకు వచ్చిన విధానం చూస్తున్నాం. అంటే మన యూదులందరూ కూడా మాకు రాజు రాబోతున్నాడు, మమ్మల్ని పరిపాలించబోయే ఒక రాజు రాబోతున్నాడు అనేది ఒక ఉద్దేశంతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అందుకని మనము ప్రవక్తల ద్వారా ప్రవచించిన లేఖనాలను మనం ఆలోచన చేసినప్పుడు ఇది ఒక కన్యక గర్భవతి కుమారుని కరువు ఆయనకు ఈ ఇమ్మానుయేలు పేరు పెట్టుదనే విషయాన్ని మనం ఈ మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. అంటే ఒక రాజు పుట్టబోతున్నాడు. అందుకనే 2వ అధ్యాయం చూస్తే తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరకు వచ్చారు, మా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని తూర్పు దేశపు జ్ఞానులు హేరోదుని అడుగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే పిల్లలు మీరు గమనించండి, మలాకీ తర్వాత 400 సంవత్సరాల సైలెంట్ పీరియడ్ జరిగింది. బస్సు మీద చాలా మంది జరిగిన వారు ఉన్నారు. ప్రవక్త మలాకీ తర్వాత దేవుడు ఇంకా ఏ ప్రవక్తను కూడా పంపించలేదు, బాప్తిస్మిచ్చి యోహాను వరకు కూడా. అంటే బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి ఏం ప్రకటించారంటే పరలోక రాజ్యము సమీపించున్నది, మీరు మారుమనసుకున్నదని యూదయ అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఇప్పుడు మన వాక్యాన్ని చూస్తే యేసుక్రీస్తును గురించిన ఒక సంపూర్ణమైన ఆలోచన నీలో నాలో కూడా కలిగి ఉండాలి. ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నారు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఏమై ఉన్నారు, కాబట్టి మన కొరకు ఆయన ఏమి చేస్తున్నారు అనే విషయాన్ని ఈ రోజు దేవుని పిల్లలు ఉన్న మీరు నేను మనమందరం కూడా ఆలోచన కలిగిన వారు ఉన్నారు. పిల్లలు మీరు గమనించిన రోజు లోకము యేసుక్రీస్తుని గురించి అనేకమైన ఆలోచనలు చేస్తుంది. యేసుక్రీస్తు అంటే ఆయన కూడా ఏదో ఒక దేవుడు, ఆయన కూడా ఏదో ఒక మహాత్ముడు అని కూడా భావన ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఆయన సర్వమానవ వారి పాపముల కొరకు ఆయన రక్తాన్ని మన కొరకు చిందించి మన పాపములను కూడా కడిగివేసి మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసిన లోక రక్షకుడు, పాపుల రక్షకుడు అనే సత్యాన్ని ఈ రోజు ప్రపంచం అంతా కూడా తెలుసుకోవాల్సిందిగా ఉంది. అయితే అటువంటి యేసుక్రీస్తుని
గురించిన సంగతులను పరిశీలన చేసినప్పుడు 3వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు యొక్క ప్రారంభాన్ని మనం ఆలోచించవచ్చు. ఆయన బాప్తిస్మం పొందిన తీరును ముఖ్యంగా 1వ అధ్యాయంలోనే మరియా యోసేపులకు జన్మించిన విధానాన్ని మనం మొదటి అధ్యాయంలో మనం గమనించవచ్చు. అంటే యేసుక్రీస్తు గురించి ఎందుకు ఈ రోజున లోకం తెలుసుకోవాలి, యేసుక్రీస్తు గొప్పతనం ఏంటో ఈ రోజున లోకము తెలుసుకోలేక ఆయన కూడా ఏదో ఒక దేవుడు అనే భావంలోనే ఈ రోజు క్రైస్తవులోనే ఉన్నారు, లోకస్తుల్లోనే కూడా ఉన్నారు. యేసుక్రీస్తు ఆయన అందరిలాగా ఆయన కూడా ఒక దేవుడు, దాన్ని ఏమనుకుంటారంటే అవతార పురుషుడు అనుకునేంటి పరిస్థితి చాలా మంది క్రైస్తవులు కూడా కలిగిన వారిగా ఉండడం అనేది చాలా విచారకరం. అయితే యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనము ఆలోచన చేసినప్పుడు ఆయన జీవితం అంతా కూడా మనము పరిశీలన చేసినప్పుడు చాలా అద్భుతమైన సంగతులు మనకి కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు మనం 4వ అధ్యాయం మొదటి వచనంలో ఒక విలువైన మాటను యేసుక్రీస్తు ప్రభువు గురించిన ఉద్దేశాన్ని ఇక్కడ మత్తయి రాస్తున్నాడు. ఏంటంటే అప్పుడు యేసు అపరాధి చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పకుండా మీకు చెప్పారు 4 సువార్తలు రాయబడి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. అయితే జోసెఫ్ అనేటువంటి ఒక చరిత్రకారుని మనం ఆలోచన చేసినప్పుడు అతను చెప్పినట్టు మాత్రం ఏంటంటే కేవలం యేసుక్రీస్తు గురించి వ్రాసిన వారు కేవలం మత్తయి, మార్కు, లూకా, యోహానులే కాదు, వీళ్ళు నలుగురే కాదు. ఆ మొదటి శతాబ్దంలో అనేక మంది రచయితలు యేసుక్రీస్తు ప్రభువు గురించి వారు అనేక రీతులుగా వారికున్న జ్ఞానాన్ని బట్టి, వారికున్న ఆలోచన బట్టి, వారు ఎరిగిన సంగతులు ఎంతో మంది రాశారు. యేసుక్రీస్తు గురించి ఎన్నో సువార్తలు రాయబడినని మొదటి శతాబ్దంలో అనేకమైన సంగతులు అనేక మంది రచించిన రచనల గురించి తెలియచేయడం జరుగుతుంది. అయితే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో కేవలం ఈ 4 సువార్తలకే దేవుడు అవకాశం ఇవ్వడం గల కారణము మనం అనేకమైన కారణాలు దాని గురించిన సంగతులు అవన్నీ చెప్పడానికి ఇక్కడ సమయం లేదు. కానీ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు గురించి కేవలం ఈ 4 మాత్రమే కాదు, అనేక మంది రాశారు ఆయన గొప్పతనాన్ని, ఆయన ఏ విధంగా ఈ లోకానికి వచ్చారు, ఆయన చేసిన అద్భుతాలు. మీరు యోహాను సువార్తలో మనం గమనిస్తే ఆయన చేసిన అద్భుతాల గురించి వివరిస్తూ రాసుకుంటూ వెళితే ఆ రాయబడిన పుస్తకాలకి, ఆ రాయబడిన గ్రంథాలకి ఏం సరిపోదంటారు? భూలోకమైనను సరిపోదంటారు. అంటే మీరు గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువు గురించి మనం ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా మనం నేర్చుకోవాల్సిన సంగతి చాలా సంగతులు ఉన్నాయి. అందులో ఒక భాగాన్ని మనం చూస్తే 4వ అధ్యాయంలో అప్పుడు యేసు అపరాధి చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడెను. ఇదే మాట మనం లూకా సువార్తలో కూడా గమనించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు గురించి రాసిన ఈ 4 సువార్తలో కేవలం మత్తయి అలాగే లూకా ఈ 3 యేసుక్రీస్తు యొక్క శోధన గురించి రాశారు, ఆయన యొక్క వంశావళి గురించి రాసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. లూకా సువార్త 4వ అధ్యాయంలో కూడా లూకా సువార్త 4వ అధ్యాయంలో 1వ వచనంలో యేసు పరిశుద్ధాత్మతో ఉండి యోర్దాను నదిలో తిరిగి వచ్చి 40 దినాలకు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడ్డారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు 2వ వచనం ఏంటంటే అపవాది చేత శోధింపబడుచుండదు అనే మాట. ఈ వాక్యాన్ని బట్టి ఈ రోజు నేను మీతో పంచుకోబోయే మాట అంటే యేసు ప్రభువు శోధించబడ్డారు. శోధించబడడం అనే సంగతి మనం చూస్తే చాలా మంది వ్యక్తులు తమ జీవితంలో తమకు కలిగే కొన్ని పరిస్థితులు, కొన్ని ఎదురుదెబ్బలు కావచ్చు, లేదా కొన్ని పరిస్థితులు కావచ్చు, వాటి విషయంలో చాలా మందిలో గొప్ప మాట ఏంటంటే చాలా మంది చెప్తుంటారు, చాలా మంది వ్యక్తులు తమ వ్యక్తిగత విషయాల గురించి, తమ జీవితంలో కలిగే తమ జీవితంలో సంభవించిన సంఘటనలు కనుక మనం పరిశీలించినప్పుడు ప్రతి వ్యక్తిని కూడా టచ్ చేస్తే, ప్రతి వ్యక్తిని కూడా కదిలిస్తే, ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక బాధ, వేదన, శోధన అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తే కొన్ని నిమిషాలు మనం ఈ మాట మనం ఆలోచిస్తాం. తర్వాత యేసు ప్రభు ఏ విధమైన రీతిగా ఆయన వరకు తెలియజేయబోతున్న ఆ సంగతులు గమనించగలగాలి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు, దేవుడి కుమారుడు యేసుక్రీస్తు ఆయన శోధింపబడటకు, దేవుడట శోధింపబడటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడెను. శోధించబడ్డ అసలు న్యాయంగా మనం గమనించినప్పుడు ఆయన లోకరక్షకుడు, పాపుల రక్షకుడు, దేవుని కుమారుడు. అటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు శోధించబడ్డ వ్యక్తి. సర్వసాధారణంగా చాలా మంది నాకు ఏదైనా సమస్యలు,
కష్టాలు ఉన్నాయంటే ఆయన చెప్పాడు, ఆయన మీకే ఉంటాయి కష్టాలు, మీరు మాస్టర్ గారు అది ఇది అని చెప్పేసి చాలా మంది అంటారు. ఎవరైనా ధనవంతుడు మన దగ్గరికి వచ్చి నాకు చాలా కష్టం ఉంది, నాకు చాలా బాధ ఉంది, వ్యాధి ఉంది అంటే ఏమంటాం మనం? చాలా సింపుల్ గా ఊరికంటే మీకేమిటంటే బాధ, అన్ని ఉన్నాయి కదా, చక్కగా మంచి ధనవంతులు మీరు, మీకు అన్నీ ఉన్నాయి, ఇక మీకే ఉంటుంది సమస్య అని ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తారంటే, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా శోధన అనేది సహజమే. శోధన లేనివాడు, శోధించబడేవాడు, శ్రమను చూడని వాడు ఎవరు కూడా లేడు. అందుకే ఎక్కువ సందర్భాలు చెప్తుంటారు, సీత కష్టాలు సీత కొంటే పీత కష్టాలు ఈత కొంటాయి అంటే ఆ మాట ఎక్కువగా వాడబడుతుందిగా నా చెప్పాను. ప్రతి వ్యక్తికి ధనవంతులకు ఉండే సమస్యలు ఉంటాయి, పేదవారికి ఉండే సమస్యలు ఉంటాయి. ఎవరు కూడా సమస్య లేని వాడు ఎవరు ఉండరు. అయితే ఎందుకు విషయాన్ని జ్ఞాపకం చేసినట్టు, యేసుక్రీస్తు వారైన బాప్తిసం పొందిన తర్వాత, యోర్దానులో ఆయన బాప్తిసం పొందిన తర్వాత ఆయన శోధించబడడానికి ఆయన అరణ్యం కొనుకోబడ్డాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు. అక్కడ మనం చూస్తే చూడండి, 44 వచ్చంలో 2వ వచనంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి ఉండగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు మీరు గమనించండి, శోధకుడు ఎవరు అని ఆలోచన చేసినప్పుడు మీరు మత్తయి ఆలోచనలో యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ప్రార్థన చేసే విషయంలో, ప్రార్థన నేర్పే విషయంలో ఆయన ఒక మాట మాట్లాడున్నారు. మనం గమనించుకుంటే ఆలోచనలో మీరు గమనించినప్పుడు మత్తయి ఆలోచనలో 11వ వచనంలో అక్కడ రాయబడిన మాట చూస్తే, మమ్మును శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. అంటే ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఆలోచన చేస్తే, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పింపును అనే మాటలు మనం చూస్తున్నాం. ప్రభుత్వ పిల్లలు మీరు గమనించండి, మనుషులు ఎదుర్కొనే ప్రతి శోధనలో ఈ రోజు నీవు కూడా మనం ఆశ్రయించవలసింది దేవాది దేవుణ్ణి. మౌలిక కొన్ని వచ్చిన ఆధారంతో ఈ సభలో దాని గురించిన సంగతులు మీకు తెలియజేయాలి. ఈ రోజు యేసు ప్రభువు ఆయన శోధింపబడటకు వెళ్ళాలని ఆ మాట మనం సింపుల్ గా మనం చదివేసి ఊరుకోవడం. శోధింపబడటం అంటే సామాన్య విషయం కాదు. ఒకవేళ కుటుంబంలో భర్త వలనో, భార్య వలనో, బిడ్డల వలనో, కుటుంబంలో ఉన్న తల్లిదండ్రుల వలనో, ఎవరి వలనో ఒకవేళ శోధన అనేవి కనుక వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా వస్తుంటాయి. ఆర్థిక పరమైన శోధన కావచ్చు, అనారోగ్యపరమైన రకాలైన శోధనతో మనుషులు పీడిపడుతూ ఉన్నారు. అయితే పిల్లలు మీరు వాక్యాన్ని గమనించగలిగితే, శోధింపబట్టకు ప్రభువుని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన శోధింపబడ్డారు అంటున్నారు. ఆయన శోధింపబడవలసిన అవసరం ఏముంది? ఆయన శోధింపబడవలసినటువంటి అవసరం ఏమైనా ఉన్నదా? అంటే చాలా మంది మనం చూసినప్పుడు ఈ వచ్చిన చూసినప్పుడు కోరి కష్టాలు కూడా తెచ్చుకుంటారా? అసలు శోధింపబడ్డానికి ఎందుకు వెళ్ళాలి? ఆయన దేవుడు కుమారుడు కదా, లోకరక్షకుడు కదా. అటువంటి లోకరక్షకుడు పాపం ఆయన ఎందుకు శోధింపబడడానికి ఆయన అంగీకరించాలి? నేనెందుకు శోధింపబడాలి అని ఆయన ఊరుకుంటే ఖచ్చితంగా ఆయన శోధింపబడాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు శోధింపబడ్డారు అంటే మనం ఆలోచన చేస్తే, నీవు నేను పొందినటువంటి శోధన కాదు, మనం పొందిన శోధన కంటే ఎక్కువ శోధన ఆయన అనుభవించాలనే విషయాన్ని మనం గుర్తిరగాలి. ఈ రోజు కూడా వాక్యం మనం చూస్తే చాలా మంది వ్యక్తులు, మనుషులు చెప్పే మాట, ఎవరు పడే బాధ, నేను పడే వేదన ఆ దేవుడికి ఏం తెలుసండి అంటారు. దేవుడు పైన కొన్ని మనం పాటలు చూసినప్పుడు దేవుడు మనుషులు బొమ్మలుగా చేసి ఆడుకుంటున్నాడు. ఆయనకేం తెలుసు మనుషులు బాధ, ఆయనకేం తెలుసు మనుషులు పడే కష్టాలు, ఆయనకేం తెలుసు మనుషులకు ఉన్న సమస్యలు అని దేవుడిని చులకన చేసేవారు, లేక దేవుడిని విషయంలో అండర్స్టిమేట్ చేసేవారు కొంతమంది ఉంటారు. లోకంలో యేసుక్రీస్తు గురించి మనం ఆలోచిస్తే ఒక మాట మనం చూద్దాం. ఒక మాట మనం ఆలోచిస్తే హెబ్రీ రాసిన పత్రికలో ఈ మాట మనము ఆలోచన చేసినప్పుడు ఒక చక్కటి మాట మనకు కనబడుతూ ఉంది. 2వ అధ్యాయంలో మనం చూస్తే, 2వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూస్తే, 2వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, తాను శోధింపబడి శ్రమ పొందెను. ఏంటంట? తాను శోధింపబడి ఏ పొందుకున్నారట? సుఖాన్ని పొందరా, శ్రమను పొందుకున్నారు అంటున్నారు. అంటే శోధనలో ఏముంటుందంటే మనకు
అర్థమవుతుంది మాత్రం శ్రమ అనేది ఉంటుంది. అది ఎటువంటి శ్రమ ఆలోచన చేస్తే ఈ రోజున నీవు నేను కూడా మనం పడుతున్న శ్రమలు అది చాలా భయంకరమైన శ్రమలు కూడా మనం అనుభవిస్తున్నాము. శోధింపబడి శ్రమ పొందును కనుక అని మనకు ఎవరు శ్రమ పడ్డారు, ఎవరు శోధింపబడ్డారు? అందులో మతస్వభావంలో యేసుక్రీస్తు ఆయన శోధింపబడ్డారు. ఆయన శోధింపబడ్డానికి ఆయన అరణ్యంలోకి వెళ్ళారు. 40 రాత్రుల మీద పగలు ఆయన శోధింపబడ్డారు. 40 దినాలు ఆయన అరణ్యంలో వారు శోధించబడ్డారు. అంటే ఆయన శ్రమ పడ్డారు. ఎటువంటి శ్రమ ఉంటుంది మనం ఆలోచన చేస్తే ఊహిస్తే అరణ్యంలో ఎటువంటి శ్రమ ఆయన పొందుకుని ఉంటారు. అలా ఆలోచన చేస్తే ఈ రోజు నీవు కూడా మన ఆత్మీయ జీవితంలో మనకు కలిగే శోధన విషయంలో మనకు ధైర్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. యేసు ప్రభు ఆయన ఈ శోధన తెలియని వారిని కాదు. అందుకే మనం చూస్తే మనం ఒక మాట మనము ఆలోచన చేస్తే ఒక మాట మనము గమనిద్దాం. ఇదే మనము ఎబ్రిల్ రాసిన పత్రికలోనే ప్రభువు ఆయన ఎరిగిన సంగతుల నుంచి మనము ఆలోచన చేసినప్పుడు చూడండి ఒకసారి 8వ వచనం ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 7 వచనం కూడా మనం చదవచ్చు. 5వ అధ్యాయం 7 వచనంలో శరీరధారి అయిన దినములో మహారోదముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్న ఆయన అంగీకరింపబడేను. ఆ మాట మీరు గమనించండి. శరీరధారి అయిన దినములలో ఆయన ఏమైనా మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ. రోజుగా అనేక మంది అవతార పురుషులుగా పిలవబడుతున్నారు, మహాత్ములుగా పిలవబడుతున్నారు. వారు పొందుతున్న సుఖాల నుంచి ఇంకా మీకు వేరే చెప్పవలసిన లేదు. అంటే వారు కూర్చోలేదు ఈర్ష్యతో స్వార్థంతో అసూయతో చెప్పే మాట కాదు. కానీ ఈరోజు అనేక మంది దైవాంశ సంబూతులు అని పిలిపించుకునేవారు, దేవుళ్ళుగా పిలిపించుకునేవారు. క్రైస్తవులు అన్ని కూడా మనం చూస్తే అనేక మంది వారు పొందుతున్న సుఖాలు ఎటువంటివి ఉంటాయో ఇంకా మీకు వేరే చెప్పనక్కర్లా. యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారి అయిన దినములో కన్యలతోనూ, అందుకని ఆయన ప్రతి దినము కూడా ఆయన ప్రార్థించుటకు ఆయన కొండకు వెళ్ళారు అనే విషయాన్ని మనం చూస్తాం. ప్రతిరోజు ఉదయాన్ని ఆయన ప్రార్థించుటకు వెళ్ళారనే విషయాన్ని మనం చూస్తాం. ఆయన కుమారుడు తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకున్నాడు అన్నారు. ఆయన పొందలేదా శ్రమ? యేసుక్రీస్తు వారు ఆయన ఎటువంటి శ్రమను పొందుకోలేదా? ఈరోజు క్రైస్తవులుగా నీవు నేను కూడా ఈ మాటలు పరిశ్రమ చేస్తే కాదా? ఈరోజు నీకున్న పరిస్థితులతో ఆయన తెలియని వాడు కదంటే ఆయన అన్ని సందర్భంగా మనం చూసినప్పుడు ఎప్పుడు రాసినట్లే ఆయన శోధింపబడి 2:10 తాను శోధింపబడి శ్రమ పొందిన శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఈ మాట మనం అర్థం చేసుకుంటే ఆయన శ్రమపడ్డాడు. ఇప్పుడు శోధింపబడుతున్న నీకు నాకు కూడా ఆయన ఏం చేయగలరు? వాడు సహాయము చేయ. అంటే చాలా మంది చెప్పేది మాట మనం చూసినప్పుడు అనిపిస్తున్న సంగతి ఏమంటుంటారు? సంవత్సరాలు వాళ్ళు ఈ రోడ్డులో వస్తే తెలుస్తుంది మనం ఎంత కష్టాలు పడుతున్నామో. వాళ్ళు ఈ రోడ్డు వస్తారా? వచ్చినా కూడా వాళ్ళు మంచి కార్లేక లోపల నొప్పి తెలియకుండా చక్కని వస్తువులతో కూడినట్టు మంచి కార్లు వారు వస్తుంటారు. అంటే నేను ఎందుకు విషయం చెప్పినట్టే వాళ్ళు నేను విమర్శించట్లా. మనం పొందే శ్రమలో మనం పొందే కష్టాలు పొందుకుంటున్న ఇబ్బందులు అధికారులకు తెలిస్తే, నాయకులకు తెలిస్తే మనం ఎలా ఉందో వారికి అంటే మనం గమనించగలిగితే చాలా మంది మనం ఆయన శోధింపబడ్డారు. కాబట్టి శోధింపబడుతున్న ఆయన శోధింపబడి వారికి ఆయన సహాయము చేయగలరు. నీ శోధన ఎటువంటిదో ఆయన ఎరిగిన వాడుకున్నాడు. నీ బలహీనత ఎటువంటిదో ఆయన ఎరిగిన వాడుకున్నాడు. నీకున్న వ్యాధులు ఎటువంటిదో ఆయన ఎరిగి ఉన్నాడు. నీకున్న సమస్యలు ఏంటో ఆయన ఎరిగిన వాడుకున్నాడు. ఈరోజు నీ వాక్యం ఉంటున్న నీవు కూడా ధైర్యపరచబడగలగాలి. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి శోధనలో నీవు ఉన్నా కూడా ప్రతి శోధనలో అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం 10వ అధ్యాయంలో మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చూసినప్పుడు సాధారణంగా మనుషులకు కలుగు
శోధన తప్ప ఏది మీకు మరి ఏదియో మీకు సమయపడదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేయండి. రోజు ఈ వాక్యం ఉంటున్న నీవు లేదు కూడా శోధన లేనివాడు ఎవరు లేడు. అందుకే అంటున్నమాట, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సమయపడలేదు. మనము సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధింపబడనీయుడు. ఒకరు శోధించబడుతున్నా కూడా ఆయన శోధనతో పాటు కూడా ఏం చేస్తాడైనా తప్పించుకునే మార్గాన్ని దేవుడు దయచేస్తాడు. రోజు నీ జీవితంలో ఎటువంటి శోధనలు కూడా నాకు తెలియదు, కానీ నీకంటే నాకంటే ఎక్కువగా శోధనలు ఇచ్చిన వాడు ఒకరు ఉన్నారు. ఆయన ఎవరు? లోక రక్షకుడేగా యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు నీకంటే నాకంటే ఎక్కువ అడుగుతామని ఎబ్రిమతో మహారోగముతోను కన్నీళ్లతోనూ ఆయన పొందిన శ్రమ గురించి మనం వాటిలో మనం చూస్తున్నాం. ఆయన శ్రమ పొందినారు, ఆయన శోధన ఎదుర్కొన్నారు, వాటన్నిటిని కూడా ఆయన జయించారు. ఈరోజు వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే శోధనను మనం జయించగలిగే శక్తిని దేవుడు మనకు కనిపిస్తాడు. అందులో ఈరోజు వాక్యం మనం ఆలోచించినప్పుడు దేవుడికి వాక్యము గమనిస్తుంది, దేవుడికి వాక్యం మనకు తెలియజేస్తుంది. శోధనతో పాటు కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకి ఇస్తాడు. నువ్వు ఎదురు చూడాలి, వేచి ఉండాలి, నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు మన అందులో దేవుడు నమ్మదగిన వాడు అంటున్నాడు. మన గురువు రాసిన పత్రికలో ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను విడనాడే దేవుడు కాదు, ఆయన నిన్ను ఎంతవరకు కూడా సిగ్గుపడలేడు, ఆయన నిన్ను విడువను ఎనబాయని దేవుడు సాధిస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, దేవుడు నమ్మదగిన వాడు. అక్కడ మనుషులు నమ్మదగిన వాడు కాకపోవచ్చు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడింది. అక్కడ అందుకు దేవుడి వాక్యం చూసినప్పుడు నేను శోధింపబడినను కూడా నేను ఎలా మారుతాను? సువర్ణం వలె మారుతాను. ఒక సువర్ణాన్ని మనం చూసినప్పుడు, ఒక బంగారాన్ని మనం చూసినప్పుడు అది ఎన్ని స్థుతి దెబ్బలు తింటుందో మనం ఎరిగిన వారు ఉన్నాం. అది ఎంతగా అగ్నిలో కాల్చబడుతుందో మనం ఎరిగిన వారు ఉన్నాం. అది అగ్నిలో కాల్చబడి ఆ కంసాల యొక్క ఆ స్థుతి దెబ్బలకు అది అందమైన ఆ ఆకారంగా మార్చబడతారు, అందమైన హారముగా, అందమైన వస్తువుగా మార్చబడతారు. ఈరోజు స్త్రీలు పెట్టుకునేటి ఆ చెవులింగులు కావచ్చు, మెడలో ఉన్న ఆ గొలుసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలాగైతే ఎంత బంగారం ఎంత శోధించబడిందో, ఎంతగా అది అగ్నిలో కాల్చబడిందో, ఎంతగా అది దెబ్బలతో మీరు ఎరిగిన వారు ఉండాలి. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా నువ్వు ఎంతగా శోధించబడితే అంతగా నువ్వు దేవుడికి అంగీకరించబడే అవకాశం ఉంటుంది. వాక్యాన్ని బట్టి మనం గమనించగలిగితే క్రైస్తవులు కూడా మనము దేవుడి పిల్లలుగా ఉన్నట్టు మనము ఈరోజు మనం గమనించినప్పుడు ఎంతమంది మీకు జ్ఞాపకం చేస్తాం, శోధింపబడ్డానికి వెళ్ళడం ఏంటి? అసలు యేసు ప్రభువు ఆయన లోకరక్షకుడై ఉండి దేవుడి కుమారుడు ఉండి ఆయన శోధింపబడ్డానికి ఎందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తే ఒకసారి మనం పేతురు రాసిన పత్రికలో 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే 16వ వచనంలో ఎవరైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించేదా? క్రైస్తవుడైనందుకు ఏదట బాధ. మీరు ఇంకా తిమోతి పత్రికలను చూస్తే తిమోతి రాసిన పత్రికలో కూడా మనం గమనించినప్పుడు 2వ పత్రిక 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనం 12వ వచనంలో చూస్తే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు అన్నారు. అంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశిస్తే హింస పొందుకుంటావు. అంటే నువ్వు క్రైస్తవుడైతే నీకు బాధలు కలుగుతాయి, క్రైస్తవుడైతే నీకు శ్రమలు కలుగుతాయి అని చెప్తే ఎంతమంది ప్రభువుని అంగీకరిస్తా? వాక్యం బోధిస్తుంది, నువ్వు క్రీస్తు కొరకు శ్రమను అనుభవించిన అది మేలు. ఎందుకంటే వాక్యం మనం చూస్తే మత్తయి సువార్తలో మనం 5వ అధ్యాయంలో ఎవరైనా ఒకవేళ మాటల చేత ఒకవేళ ఏదైనా ఒక మిమ్మల్ని శోధిస్తే, ఒకవేళ మిమ్మల్ని కనుక హింసిస్తే మీరు సంతోషించి ఆనందించండి, తర్వాత మంది మీకు ఫలము అధిక మందులు అనే మాట పడుతుంది. అయితే ఇదే పేతురు పత్రికలో 4వ అధ్యాయం 15వ వచనంలో మీలో ఎవరు, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మీలో ఎవరు నరహంతకుడుగా గాని, దొంగగా గాని,
దొంగగా, అలాగే దుర్మార్గుడుగా, పరుల జోలికి పోవాడుగా బాధ అనుభవింప తగదు. నువ్వు ఎటువంటి బాధను అనుభవించాలంటే క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే ఆ బాధ నీకు మేలుకరంగా ఉంటుంది, నీకు దీవెనకరంగా ఉంటుంది, నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ రోజు నీ వాక్యం నీవు నేను కూడా దేవుడి కొరకు నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావు? దేవుడి విషయంలో ప్రార్థన వచ్చినప్పుడు ఎవరికైనా ఏదైనా బాధ ఉన్నాయో మొదటి శతాబ్దంలో మనం చూసినప్పుడు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు మనం చూసినప్పుడు వారు ఎన్ని హింసలు పొందారో, వారు ఎన్ని బాధలు పొందున్నారో, ప్రభు కొరకు ఎన్ని కష్టాలు అనుభవించారో ఈ రోజు మనం ఎన్ని వారు ఉన్నాం. ఈ రోజు దురదృష్టం ఏంటంటే ఈ రోజు ఉన్న బోధన చూసినప్పుడు మా సంఘంలోకి వచ్చేది మీకు ఏ బాధ ఉండదు, మా సంఘంలోకి వచ్చేది మీకు ఏ వేదన ఉండదు, మా సంఘంలో మీకు అన్ని ఆశీర్వాదాలే అని చెప్పి దొంగ బోధకులు లేదా ఈ రోజు సమాజం, అబద్ధ బోధకులు లేదా? అంటే ఏదైనా సమస్య వస్తే బయలుదేరిపోతారు. ఇదిగో మీరు ఆ సంఘంలో ఉన్నారు కాబట్టి మీకు సమస్య, ఈ కష్టం మా దగ్గర రండి, మీకే సమస్య ఉండదు, కష్టం ఉండదు అని చెప్పి వెళ్ళిపోవాలి. దేవుని కోసం మాత్రం బాధపడలేవా? ఈరోజు సంఘం అనేది సత్యాన్ని నువ్వు ఎదిగినట్లయితే క్రీస్తు సంఘమే నిజమైన సంఘము. లోకంలో ఏ సంఘము ఉన్నా కూడా సత్యమైన సంఘము, ఒకే ఒక సంఘము ఏదైతే క్రీస్తు యొక్క సంఘం, అది వాక్యానుసారమైన సంఘము. ఈ రోజు ఈ వాక్యం నీవు కూడా గమనించినప్పుడు ఆ సంఘము కొరకు నీవు శ్రమను అనుభవించలేవా? ఆ సంఘము కొరకు ప్రభు చేసిన కార్యాలను మనం ఆలోచన చేసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం సంఘము కొరకు ప్రభు ఎంతగా ఆయన శ్రమపడ్డారనే విషయాన్ని వచ్చినప్పుడు మన అపొస్తలుల కార్యాలను చూడవచ్చు. దేవుడు తన స్వార్థమిచ్చి సంపాదించిన సంఘము, ఆ సంఘము కొరకు నువ్వు బాధ అనుభవించలేవా? ఆ సంఘము కొరకు నువ్వు హింస అనుభవించలేవా? ఆ సంఘము కొరకు నువ్వు కష్టాలను అనుభవించలేవా? గమనించినట్లయితే ఎఫెసీయుల 5వ అధ్యాయంలో 27వ వచనంలో చూస్తే 27వ వచనంలో మనం గమనించినప్పుడు, పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన ఓటైన లేకుండా ఏదేనో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమల సంఘము గాను తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో వెదక స్నానం చేసి దాన్ని పరిపూర్ణించి పరిశుద్ధపరచుకునే తన్ను తాను అప్పగించుకొని సంఘము కొరకు ప్రభువు ఆయన తన ప్రాణాన్ని పెట్టారు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదు అని ప్రభువు చెప్పిన మాట మనము ఆలోచన చేస్తే ఆ సంఘము కొరకు అది పరిశుద్ధంగా, పవిత్రంగా, నిష్కలంకంగా, నిర్దోషంగా, ఎటువంటి మూడత కళంకము లేకుండా ఉండడానికి ప్రభు తన ప్రాణాన్ని పెట్టారు, తన రక్తాన్ని చిందించారు. ఈరోజు నీవు నేను కూడా ఇలా ఉన్న పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు ఒక మార్గాన్ని ఈ లోపల ఏర్పరిచాడు. ఈ లోపల ఎన్నో మార్గాలు ఉన్నా కూడా ఏ మార్గం కూడా నిన్ను ప్రభువులకు నడిపించదు, దేవులకు నడిపించదు. క్రీస్తు యొక్క మార్గమే నిన్ను ప్రభువులకు నడిపించింది. ఆ మార్గంలో సమస్యలు వస్తే, ఆ మార్గంలో ప్రవేశిస్తూ నీకు కష్టాలు కలిగితే అందుకు ఇరుకు ద్వారము ప్రవేశించుడి, నాశనకు పో ద్వారము వెడల్పున దాని విశాలముడైన అంటున్నారు. ఇరుకు ద్వారంలో అనేకమైన సమస్యలు కలిగినా కూడా వాటిని నువ్వు పిల్లల సహించి ఓర్చి నువ్వు దేవుడి కొరకు నిలవగలిగితేనే నువ్వు నిజమైన విశ్వాసుడు. ఈరోజు ఎవరో అబద్ధకులు వచ్చి, ఒక మోసగాడు వచ్చి, ఒక వేషగాడు వచ్చి ఈరోజు నువ్వు ఏడుకుని అబద్ధపు మాటలు కదా నీకు ప్రకటింపజేసి ప్రభువు నమ్ముకో నీ జీవితం మారిపోతుంది, ప్రభువు నమ్ముకో నీకు ఏదో నీకు కూడా కష్టాలు తొలగిపోతాయని బోధిస్తే అది సరైన బోధ మాత్రం కాదు. నువ్వు ప్రభువు నమ్ముకుంటే దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు, అది సరైన బోధ. నువ్వు ప్రభువు నమ్ముకుంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ పాతాళంలో వెళ్ళిపోకుండా, ఆయన నరకంలో పడిపోకుండా ప్రభువు నిన్ను పరలోకానికి ఇస్తాడనేది సత్యమైన బోధ. కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు క్రీస్తు కొరకు పొందిన శ్రమలను, పొందిన బాధలను ఇక్కడ మనం గమనించవచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 25వ నుంచి కూడా మనం చూస్తాం. 24వ నుంచి యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని పౌలు అంటున్నాడు. పౌలు గురించి మనం గమనించాలంటే నేను క్రీస్తుల పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అని చెప్పిన పౌలు ఎవరిని పోలి నడుచుకున్నాడు? క్రీస్తుల పోలి నడుచుకున్నాడు. ఆ క్రీస్తుల పోలి నడుచుకున్న పౌలు అంటున్న మాత్రం చూసినప్పుడు నేను యూదుల చేత ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 మార్లు వెళ్తున్నానండి. ఎందుకు దెబ్బతున్నాడు? ఎవరి కోసం దెబ్బతున్నాడట? ప్రభు కోసం. ఇక్కడ నేను అడుగుతున్నాడు, ఇక్కడ మీరు నేను కూడా ఒకసారి గమనించలేదు. దేవుడి కోసం ఎవరైనా శ్రమలు అనుభవించారు? దేవుని కొరకు ఎవరైనా బాధలు అనుభవించారు? దేవుడి కోసం ఎవరైనా కష్టం
అనుభవించారు. ఒకవేళ ఉదయమే 7 గంటలకు రావడానికి ఇబ్బంది అంటే టౌన్లో అటువంటి వారు నేర్చుకుంటాను అంటే ప్రార్థన పెట్టాలి, రోజు ప్రార్థన, అటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే మీరు గమనించండి. అది అసలు సమస్యే కాదు, కష్టమే కాదు. ప్రభువును నమ్మిన నీవు ప్రభు కొరకు జీవించడానికి, ప్రభువు నిన్ను సువర్ణంలో మార్చడానికి ఆయన నిన్ను శోధించినప్పుడు, పరిశోధిస్తున్నప్పుడు నీవెందుకు ఆ పరిశోధనలో ఓడిపోతున్నావు? ఈరోజు నీ జీవితంలో నీకు కలిగే కష్టాల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో ఆయన నీకు తోడుగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయన నేను విడిచిపెట్టడు, ఆయన నీకు సహాయము. అందులో మనం ఎప్పుడు చూస్తాం, ఆయన శోధింపబడి ఆయన మనల్ని ఏం చేస్తాడైనా, ఆయన శోధింపబడ్డాడు కనుక మన శోధనలో కూడా ఆయనకి మనకి ఏం చేస్తాడైనా సహాయము చేయగలది, తప్పించగలిగే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఈ రోజు పౌరు యొక్క మాటలు చూసినప్పుడు 5 మొలలను 1 తక్కువ 4 దెబ్బలుతున్నాను, బెత్తముతో పట్టబడ్డాను, రాళ్లతో పట్టబడ్డాను, వారపడి పడితిని, రాత్రి సముద్రంలో గడిపాను, ప్రయాణంలో నదుల వల్ల ఆపదలు, సముద్ర దొంగల వల్ల ఆపదలు, నా స్వజనమైన ప్రభువుకి స్వార్థ ప్రకటించేవారు ఇన్ని ఆపదలు, ఇన్ని శ్రమ అనిపిస్తున్నా ఎందుకు ప్రభువు విడిచిపెట్టరా? ఎందుకు ప్రభు యొక్క స్వార్థం విడిచిపెట్టరా? ఈరోజు నీవు నేను కూడా ఆలోచించేద్దాం. నీవు నేను కూడా మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యల్లో, శోధనలో నువ్వు ఏమైనా ఒకవేళ నీ విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నావు, ఒకవేళ దారి తప్పిపోతున్నావేమో, దారి తొలగిపోతున్నావేమో, ఒక్కసారి గమనిద్దాం. దేవుడికి వాక్యం గమనించినప్పుడు ఆయన శోధింపబడ్డానికి 40 దినములు ఆయన అరణ్యుడికి ఆయన వెళ్ళంటే ఆయన ఎందుకు అంటే నీ కొరకు, నా కొరకు, నీ శోధన, నా శోధన ఆయన తొలగించడానికి, నీ శోధనలో సహాయం చేయడానికి ఆయన శోధింపబడ్డానికి వెళ్ళారంటే ఆలోచించండి. ఈ రోజు నీవు మనం పొందవలసిన శిక్షణ ప్రభు మన పక్షంగా ఉంటుంది, మనం పరిశుద్ధులుగా చేస్తారంటే ఈ రోజు నీవు ప్రభువు గురించిన ఆలోచన నీకేమై ఉండదు అంటే ఆయనకి ఏమీ తెలియదు. కాబట్టి ఆయన గొప్ప, ఆయన లోకరక్షకుడు, దేవుడు కుమారుడు కాబట్టి ఆయన మరణాలు ఏం తెలుస్తాయి అని కనుక నీకు అపోహకున్నట్లయితే వాటిని నువ్వు పాల్గొడుకోగలరు. ఎందుకంటే వాక్యం బోధిస్తుంది ఆయన మనకున్న సమస్యలన్నీ కూడా ఆయన ఎరిగినవాడు, మన శోధనలన్నీ కూడా ఆయన ఎరిగినవాడు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం ద్వారా నీవు నేను కూడా బలపరచబడగలగాలి. అయితే ఒక విషయం మనం గుర్తగాలి, దేవుని విషయం నువ్వు ఏదైనా శోధించబడుతున్నావా? దేవుడి కొరకు నువ్వు ఏదైనా శ్రమ అనుభవించావా? అందులో మత్తయి 5వ ప్రభు చెప్పిన మాటకి ముందు మీకు జ్ఞాపకం చేస్తాను, తెలియజేస్తాను. 5వ నా నిమిత్తం, 5వ11 నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలం అధికము. ఈరోజు ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, దేవుడి కుమారుగా, దేవుడి కుమార్తె, ఈరోజు నువ్వు దేవుని విషయంలో, సంఘం విషయంలో, నీ విశ్వాస విషయంలో నీకు ఏదైనా శోధన ఎదుర్కొన్నప్పుడు ఆ శోధన నువ్వు జయించడానికి వాక్యాన్ని బట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు బలపరచగలగా. శోధకుడు ఉన్నాడు, ఆ శోధకుడు ఎవరంటే అపవాదే. నిన్ను శోధిస్తూ ఉన్నాడు, అనేక రీతిగా నేను శోధనకు గురి చేస్తాడు. యోగు యొక్క జీవితంలో కూడా అదే శోధన మనం చూస్తున్నాం. సమస్తాన్ని కూడా కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, అధికారులు వదులుకున్నావు. ఎటువంటి విశ్వాసం? ప్రభువు నమ్మిన నీవు, దేవుడు అంగీకరించిన నీవు, దేవుడిని విశ్వాసించిన నువ్వు ఏదైనా శోధన ఎదురైతే దారి తప్పిపోతున్నావా? ఏదైనా శోధన నీ కుటుంబంలో ఎదురైతే ఒకవేళ నీ విశ్వాసం పాడు చేసుకుంటున్నావా? అది కానే కాదు. నీవు నేను మనందరూ కూడా మన జీవితాలను పిల్లరా దేవుడికి అంకితం చేయడానికి, దేవుడిని పిల్లరా దేవుడి బిడ్డగా, దేవుడి కుమారుడు జీవించడానికి మన జీవితంలో ఎటువంటి కష్టాలు, నష్టాలు మన జీవితంలో మనకి ఎదురైన వాటన్నిటిని కూడా పిల్లలు మనం జయించడానికి దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. ఆయన మనం విడిచిపెట్టడు. అయితే నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడకు, నువ్వు వేదన పడకు. నీకు వచ్చే ప్రతి సమస్య కూడా ఆయన ఎరిగినవాడు. నీకు ఆయన సహాయం చేయడానికి ఆయన శోధింపబడ్డాడు అనే విషయాన్ని మనం ఆయన ఎందుకు శోధింపబడ్డాడు, ఆయన ఎందుకు వేదన పడాలి? చాలా లోపల అంటారు, ఒడ్డులో ఉన్న వాడి కంటే ఆ ములుగుతున్న వాడికి లోటంతో తెలుస్తుందంట కదా లోపల సాంత. అంటే ములిగే వాడికే తెలుస్తుంది, నీకు ఉన్నవాడికే తెలుస్తుంది ఆ లోటంతో. ఒడ్డున్న వాడికి ఏం తెలుస్తుంది? నువ్వు ఎలా వచ్చచ్చు కదా, అలా వచ్చచ్చు కదా అంటూ ఉంటాడు. అలాగే మన జీవితంలో మనకు కలిగే కష్టాల్లో, శ్రమంలో బయట వాడు ఎన్నో సలహాలు చెప్తారు, ఉచిత సలహాలు చాలా మంది చెప్తారు, చాలా సింపుల్గా చెప్తుంటారు. అప్పుడు అంటూ ఉంటారు చాలా మంది, నువ్వు నా ప్లేస్ లో వచ్చి ఆలోచిస్తే తెలుస్తుందండి.
నీ స్థానంలో ప్రభు ఉన్నాడు. నీ స్థానంలో ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఎంత శోధన అనిపిస్తున్నావో, ఎంత వేదన అనిపిస్తున్నావో సమస్తము కూడా తెలిసిన వారు ఎవరు? మన లోకరక్షకుడు కదా. ఎందుకంటే ఇక్కడ వాయుడుతున్నమాట ఆయన శోధింపబడడానికి ఆయన అరణ్యానికి వెళ్ళారు. ఎందుకు? నీ శోధన ఎటువంటిదో ఆయన తెలుసు. ఆయన తెలియడంతో ఏమీ లేదు. కానీ శరీరధారిగా ఉన్న ఆయన, శరీరధారిగా ఉన్నట్టు ఆయన శరీరంలో కలిగే శోధనలన్నీ కూడా ఆయన తెలుసుకున్నట్లుగా నీకు నాకు కూడా ఒక మాదిరిని ఆయన చెప్పడానికి, ఆయన శోధించడానికి ఆయన అరణ్యంలోకి వెళ్ళారు. శ్రమ పడ్డారు, రోగంతో కన్నీళ్లతో ఆయన మనం ఎరిగిన వారు ఉన్నాం. కాబట్టి ఇటు మాటలు బట్టి నీవు నేను కూడా ఆదరించబడతాం, బలపరచబడతాం. కాబట్టి ఈ రోజు నీకున్న కష్టము ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న వారికి, నీ భర్తకు, నీ భార్యకు, నీ బిడ్డలకు, లేకపోతే నీ బంధువులకు తెలియకపోవచ్చు. కానీ లోకరక్షకుడు యేసుక్రీస్తునకు సమస్తం తెలుసు. ఆయన శోధనని కూడా ఆయన తొలగింపు చేయగలరు. అట్టి మాటలు చెప్ప మనము ధైర్యపరచబడతాం, ఆదరించబడతాం. దేవుడి కొరకు ఎన్ని శోధనైనా మనం ఎదుర్కోవడానికి మనం సిద్ధపడతాం. దేవుడి కొద్ది మనము మీ హృదయాల్లో చెప్పుకోవచ్చు. మాట్లాడిన మీకు అందరికీ ప్రభువును కూడా వందనాలు ప్రజలకు మనం కలిసి ఏ పాలు వేయబడి ఏ పాలు పడతాం కీర్తన పాటలో ఈ కీర్తన పాటలు వరకు శానిటైజర్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ శానిటైజర్ మీ చేతులు శుభ్రం తీసుకొస్తున్నారు. ప్రభుత్వం కూర్చున్నారు. ఏ పాపమురుగని ఓ పావనమూర్తి పాప విమోచకుని కృతజ్ఞతాస్తులు ఉచ్చరించి దాన్ని విరిచి ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చివరి చెప్పిన ప్రకారంగా రొట్టె కొరకు మనము స్తోత్రము చెల్లించుగా. పరమ ఆశీర్వదించిన మా దీపావళి పరిశుద్ధుల మధ్య మీ కుమారుడు యేసుక్రీస్తు కలువరుస్తూ మా కొరకే, మా దోషముల కొరకే, మా తప్పుల కొరకే కలువరుస్తూ తన శరీరాన్ని మా కొరకు బలి అర్పించున్నారు. తండ్రి బలి అర్పించుకుని శరీరం జ్ఞాపకం తీసుకుంటున్నారు. మీ ఆజ్ఞానుసారంగా, మీ వాక్యానుసారంగా ఇవ్వడాలో ఈ రొట్టెను తీసుకుంటున్నారు. అయోగ్యమైన మనసుతో కాక యోగ్యమైన మనసుతో మరణ పర్యంతం కలిగే భాగ్యం అంటే జరుగుతుందండి. మా అందరికీ అనుకుంటొచ్చింది. యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు శరీరములకు స్వాగతిస్తున్నటువంటి వస్తుందిగా నమ్మి బాప్తిస్మలో మాత్రమే పాల్గొనండి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు, బాప్తిస్మలో ప్రతి ఒక్కరు మారట క్రమం తప్పక ప్రభు యేసుక్రీస్తు శరీరములకు సాధిస్తున్నట్టు ఆయన రక్తం వరకు సాధిస్తున్న బాప్తిస్మలో పాల్గొందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రభు యేసు మన కొరకు, మన పాపం కొరకు ప్రభు యేసు ఆయన తన ప్రాణాన్ని ఎవరు కలిగి పెట్టినారు. ఆయన తలపై పెట్టబడిన ముళ్ళకిరీటము, ఆయన పాటలు చేతులు కూర్చోబడిన మీకు ప్రభు ఎంతగా మన కొరకు తన శరీరాన్ని ఆయన నిలబెడుతున్నారు. వాటిని జ్ఞాపకం చేసుకోవచ్చు. దానిలో పాల్గొని పొందాలనుకోవచ్చున్నాం. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు, బాప్తిస్మం ప్రతి ఒక్కరు నెలలో వరకు ఆరోగ్యతారు లేక సంవత్సరం యొక్క ఆదివారం ప్రతి ఆదివారం ఆయన శరీరములకు సాధిస్తున్నట్టు ఆయన రక్తములకు సాధిస్తున్నట్టు పాల్గొని పొందాలని నేను వాక్యం తెలియజేస్తుంది. నా శరీరము తిని నా రక్తము కాదు వారి నిత్య జీవం గల వారిని దేవుడు వాక్యం పట్టుకోవచ్చు. రక్షణ పొందిన వారు, బాప్తిస్మం ప్రతి ఒక్కరు ప్రభు యేసుక్రీస్తు యొక్క శరీరములకు సాధిస్తున్నట్టు ఆయన రక్తములకు సాధిస్తున్న రక్తంలో పాల్గొని పొందాలని నేను వాక్యం బోధిస్తుంది.
ఇప్పుడు యేసు మన శోధనలన్నీ కూడా తొలగించుకుంటూ ఆయన శోధింపబడి మన కొరకు ఆయన పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ కాలంలో పొందుతున్న చాపట్టని భోజనం పాత్ర ఈ పాత్ర నారాయణ మీరు దీనిలో కారణం కదా నన్ను జ్ఞాపకం తీసుకుంటే దీన్ని చేయించబడ్డాక పాత కొరకు మనం స్తోత్రం వచ్చిన పరమ రాష్ట్రుడు మా తండ్రి పరిశుద్ధుడు మా దేవ మీ కుమారుని పుస్తకం కలవలసిన రక్తాన్ని మాటలు చిందించుతాదేవ తాను చిందించి తన మూడు రక్తము నిర్దోషమైన నిష్కలమైన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తపడేవ మీకు స్తోత్ర ఆ రక్తము జ్ఞాపకం చేసుకుంటాను మీ ఆజ్ఞానుసారంగా మీ వాక్యానుసారంగా ఇది కూడా తండ్రి ఇక ద్రాక్షరసం తీసుకొచ్చుగా అయోగ్యమైన మనసుతో కాక యోగ్యమైన మనసుతో మన పర్యంతము రక్షించగలిగే భాగ్యం జగటువంటి తండ్రి మా అందరం అనుకోవచ్చు యేసు చూస్తున్నాము ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమేన్. మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య నిత్య జీవముని చుటకై సహచూను సజీవుడా నీ ధనము నీ ధనము ప్రభు యేసువే నీ శ్రేష్ఠ భాగము నీయ వినుదీపువా నీ ధనము ప్రభు యేసువే నీ శ్రేష్ఠ ఈ మొదటి ఆరాధన కార్యక్రమాన్ని దేవుడు జయకరంగా జరిగించినందుకు దేవునికి వందనాలు తెలుసుకోవచ్చు. ఈ మొదటి ఆరాధనలో పాల్గొంటున్న సంఘ బిడ్డలు మీకు అందరికీ ప్రభువు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలుసుకుంటున్నాను. మన రెండవ ఆరాధన 8:30 నుండి 9:30 వరకు జరుగుతుంది. మిగిలిన వారు రెండవ ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రభువు అనుకుంటున్నాను. ప్రతిరోజు రాత్రి 7:30 నుండి 8 గంటల వరకు ఫేస్బుక్ లైవ్ లో వాక్య ప్రయాణం జరుగుతుంది. స్థానిక సంఘ బిడ్డల వారు కూడా
దేవుని మందిలో రావచ్చు. దేవుని మందిలో ప్రతిరోజు కేవలం బుధవారం శుక్రవారం మాత్రమే కాదు, ప్రతిరోజు ఒక అరగంట సేపు దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి స్థానికంగా ఉన్నవారు 7:30 నుండి ప్రతిరోజు రాత్రి 7:30 నుండి 8 గంటల వరకు జరిగే కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని కూర్చుకుందాం. ప్రభావ వచ్చింది మోకరించండి. ప్రార్థన కార్యక్రమం కూర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మహాదేవుడు పరిశుద్ధమైన మాట్లాడుతుంది. మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామములకు వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతులు తీసుకుంటాం. మహోన్నతుడు ఎంతవరకు మీ బిడ్డలుగా సంగముగా కూడి ఆత్మతోడు సత్యముతో ఆరాధించండి. నా తండ్రి మీరు మాకు కనిపిస్తున్న ఈ భాగ్యం రాత్రి మీ వల్ల ఇప్పటికీ ప్రార్థనలోను, పాటలోను, వాక్య పరిచయంలోను, ప్రభుత్వ కార్యక్రమంలో, కారులోను అన్ని విషయాల్లో తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారు. తండ్రి మీకు స్తోత్రాలు. తండ్రి మా బ్రతుకుల్లో ఎన్నో శోధనలు, సమస్యలు, కష్టములు, నష్టములు ఎదురైనా కూడా వాటన్నిటిని కూడా మా తండ్రి మాత్రం మీరు ఎదిగిన వారు ఉన్నారనే విషయాన్ని మాత్రం మీ గర్వం ద్వారా మేము ఆలోచన చేస్తున్నాం. మీకు వారు యేసుక్రీస్తు ఆయన శోధింపబడడానికి ఆయన అరణ్యంలో సిద్ధాన్ని తండ్రి ఆయన మా శోధనలన్నీ కూడా ఎదిగిన వారు అనే విషయాన్ని మేము గమనిస్తాం. శోధనలు మాకు శోధింపబడితే మాకు సహాయం చేయగలిగే సమర్థమైన సత్యాన్ని మాత్రం మీ వాక్యం ద్వారా మేము వినడానికి, ధైర్యపరచుకోవడానికి, బలపరచడానికి దీవించండి, ఆశీర్వదించండి. ఈ మొదటి ఆరాధన మీరంతో జయకరంగా జరిగించండి. మీకు స్తోత్రాలు. మంచి వాతావరణం మీరు అనుభవింపజేస్తారు. మీకు వందనాలు. అలాగే తదుపరిగా జరగబోయే ఆరాధనలు కూడా మీరు మనకు తోడుగా ఉండండి. సమస్తాన్ని కూడా మీరు జయకరంగా జరిగించండి. ప్రార్థన చేస్తాం. ఇప్పుడు అందరినీ కూడా దీవించి వారి కాళ్ళు దీవించండి. వారి కుటుంబానికి మీరు ఆశించి వారి గృహాల్లో ఎటువంటి వ్యక్తులకు వారి కుటుంబాలని తండ్రి మీరే సర్వ సమృద్ధిని నేర్చిన ప్రార్థన చేస్తాం. కానీ పనులు కూడా వెళ్ళిన మాత్రండి మీరు బలపరచండి, స్వస్థపరచండి. ఆరోగ్యముడు, బలముడు, శక్తిని మాత్రండి ప్రజలకు అందరికీ తండ్రి మీరు అన్ని ప్రశ్నలు ప్రార్థన చేస్తాం. దివరాత్రి స్వభావాన్ని సంఘం దీవించండి. సంఘం నారాయణకి శక్తులను, ఆత్మీయులు సంఘం అభివృద్ధి పొందినట్టుగా మీరు దయ చూపించడం వెళ్ళిపోతాం. అబద్ధమైన బోధకులకు, అసత్యమైన వాటికి తిరిగిపోకుండా సత్యమైన మీ బోధలు నా ద్వారా బిడ్డలందరూ కూడా స్థిరంగా ఉండగలిగే బెంగపట్టినప్పుడు తన బిడ్డలందరూ కనిపించిన వెళ్ళిపోతాం. శోధన యొక్క శోధనలో బిడ్డలు కూడా బిడ్డల తన విశ్వాసాన్ని పాడు చేసుకోబోతున్నట్టుగా మీరు సహాయం తెచ్చి వెళ్ళిపోతాం. మా విశ్వాసాన్ని మేము కాపాడుకున్నట్టుగా మీరు దయ చూపించడం వెళ్ళిపోతాం. తండ్రి గురించి మీరు దీవించండి. ఇప్పుడు రక్షణ పొందిన బిడ్డలు, బాప్తిస్మ పొందిన బిడ్డలు బట్టి వెళ్ళిపోతాం. వారు కూడా రక్షణ పొందినట్లుగా మాత్రం జీవితంలో మాత్రం మాకు ఆహ్వానించినట్టుగా మీరు సహాయం తెచ్చి వెళ్ళిపోతాం. రక్షణ పొందిన మాత్రం కూడా మా రక్షణ మేము కాపాడుకున్నట్లుగా కదా మీరు దయ చూపించడం వెళ్ళిపోతాం. మీ వాక్యం మమ్మల్ని నింపండి. మీ వాక్యంలో మా జీవితాన్ని మాత్రమే మేము సరిచేసుకోగలిగే గొప్పటి దరిద్రతని మీరు మాకు దయచేసి వెళ్ళిపోతాం. ఎవరో ఏమేమి అవసర వాక్యంలో తిరిగి వారు ఉన్నారు సమస్త అవసర వాక్యంలో మాత్రమే మీ మహిళలో తెచ్చుకొని ప్రార్థన చేస్తాం. కానీ కుటుంబంలో సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, కష్టములు, నష్టములు సమస్తాన్ని మాత్రం మీరు దూరపరచమని ప్రార్థన చేస్తాం. ఇది మన తండ్రి వ్యవహారకు ఎదురు చూస్తున్న వారికి మాత్రం చక్కని రీతిలో వివాహం జరిగించినట్లుగా గత ఫలాలను చూస్తున్న వారికి మంచి గొప్ప ఫలాలు మాత్రమే వారు పొందుకున్నట్లుగా తన గృహాలను వారికి తండ్రి చక్కని గృహాలు వారు పొందుకున్నట్లుగా తండ్రి ఉద్యోగాలను వారికి వారు మంచి ఉద్యోగాలు వారు పొందుకున్నట్లుగా ఇది కూడా వ్యాపారంలో మాత్రం మంచి మాత్రం లాభాలు పొందుకున్నట్లుగా ఇది కూడా మాత్రం పొలంలో కష్టించి పనిచేస్తుగా వారి కష్టంలో మాత్రం వారికి అవసరం ఆరుగురు మాత్రం అనుభవించాలని ప్రార్థన చేస్తాం. కానీ ఇలా మాత్రం ప్రతి వారి అవసరాలు అక్కడ మాత్రం మీకు చిత్తమైతే మీకు ఇష్టమైతే వారిని వారు మాత్రం పొందుకున్నట్లుగా దాన్ని మీరు సహాయం వచ్చి ప్రార్థన చేస్తాం. ఇందులో మాత్రం అప్పుల సమస్యలతో, అనారోగ్య సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలు కూడా బిడ్డలు పెట్టి వెళ్ళిపోతున్నాము. వారి కుటుంబాల్లో సమాధానము, సంతోషము, ఆనందము, ఆశీర్వాదము, అభివృద్ధి మాత్రం గడిగా తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. ఇది కూడా తండ్రి మాకు దేశంలో ఒక దేశ నాయకులు, అధికారులు మాత్రం నాయకులు పెట్టి వెళ్ళిపోవచ్చు. వాటి అందరికీ మంచి జ్ఞానం తెచ్చండి, వివేచన తెచ్చండి, మంచి పరిపాలన మాకు అందించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. రోడ్డు మార్గం బట్టి ప్రార్థన చేస్తున్నాం. రోడ్డు మార్గంలో పనులని అవి బాగుపడినట్లుగా తండ్రి మాత్రం మీ సహాయం ప్రార్థన చేస్తాం. అనేక మంది రోడ్డు మార్గంలో ప్రయాణించడం వల్ల అనేక మంది యువమార్గం గాయకులకు గురవుతున్నారు, దెబ్బలకు గురవుతున్నారు, అనేక ప్రమాదాలకు గురవుతుందిగా మీరు దయచేయండి. అధికారులకు మాత్రం ఇక్కడ వచ్చిన శోధనలు ఇక్కడ మాత్రం శ్రమలు వెలిగిన వారు ఉండి తన విషయంలో త్వరలోని తన వాతావరణం కూడా అనుకూలంగా చేసి ఇది మాత్రం మంచి నీతిగా మాత్రం రోడ్డు మార్గం కూడా మీరు దయచేసి ప్రార్థన చేస్తాం. కానీ కరోనా వైరస్ ప్రభావం అనేక మంది మాత్రం ప్రమాదం గురైన వారిని బట్టి వెళ్ళిపోతాం. అక్కడ కరోనా వైరస్ అందరికీ గురైన వారికి అందరికీ తండ్రి మీరు విడుదలను స్వస్థత మాత్రం దయచేసి వెళ్ళిపోతాం. తన విడుదల పొందిన వారిని బట్టి, స్వస్థ పొందిన వారిని బట్టి తన మీ సందులో ప్రార్థిస్తూ వారిని బట్టి మీకు స్తోత్రాలు తెలుసుకుంటాం. అలాగే
తప్పించుతో త్వరగా వైరస్ బాధ వారికి విడుదల పొంది మేమందరం కూడా సంతోషంతో ఆనందంతో ఆరోగ్యంతో జీవించగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేసి పెట్టుకుంటాం. కనీసం మాత్రం ఈ లోకంలో జీవించిన మేమందరం కూడా మానవ శరీరాశ నేత్రాశ జీవపరము మాకు తొలగపడిస్తుందండి. ఎవరిని ఇచ్చిన సర్వాంగ కవచం ధరించుకుని దుష్టుని అగ్ని బాణాలను కూడా ఆత్మీయ శక్తివంతులు కలిగే ధన్యతకు మా అందరం కలుగుపజేసిన అయిపోతున్నాయి. యువరాత్రి మీ ఇంతవరకు ఇంకా మీ మొదటి ఆరాధన మాట్లాడి ఆరాధన ఎంతవరకు క్రమంగా మర్యాదగా మీ నామకు స్తోత్రాలు తెలుసు. ఇప్పుడు తరువాత జరగబోయే ఆరాధనలు కూడా తోడుగా ఉండి వచ్చే ప్రతి బిడ్డకు మీరు దీవించండి. సమస్తం కూడా వారికి ఇచ్చిన ప్రకారంగా జరగవచ్చు. వరుస ఇక్కడ తలలో వచ్చి ప్రాథమిక పుస్తకాలను దీవించి ఎవరు ఏమి అవసరాలు కలిగిన వారు ఉన్నారు సమస్త అవసరాలకు మాత్రం మీ మనలో తీర్చి ఈ ఫేస్బుక్ లైవ్ గారు కూడా మీరు దీవించినట్టు ప్రార్థించండి. మా ప్రభువుని లోకరక్షకుడుగా యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన ప్రార్థించి వేడుకొంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మనం ఎంత పరిస్థితి చూసుకో అనుభవిస్తున్నాం. యేసు యొక్క ప్రేమ, యేసు యొక్క ప్రేమ, యేసు యొక్క ప్రేమ నన్ను రక్షించెను. యేసు యొక్క దయ, యేసు యొక్క దయ, యేసు యొక్క దయ నన్ను రక్షించెను. యేసు యొక్క కృప, యేసు యొక్క కృప, యేసు యొక్క కృప నన్ను రక్షించెను. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప దయ, ఎంత గొప్ప కృప నన్ను రక్షించెను. అందరికీ ఉన్నారు ఒక పదాలు చూసుకోండి. 2వ వారం 8:30 నుండి 9:30 వరకు మిగిలిన వారు 2వ వారంలో పాల్గొన్నాం. కొంచెం